మొదటి అధ్యాయం 1. మీరును ఏంటండి అది? మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. గమనించండి, ఇక్కడ చెప్తున్నాడు, ప్రాసెస్ చెప్తా ఉంటున్నాడు. ఏ వ్యక్తి కూడాను సువార్తను వినకుండా రక్షణలోనికి రాలేడు. యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అన్నది సువార్త కాదు. ఆయన స్వస్థపరుస్తాడు, అది ఆయన గుణం. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయనలో దైవత్వం ఉంది కాబట్టి, సృష్టికర్త కాబట్టి ఆయన బాగు చేస్తాడు. కాబట్టి ఇక్కడ సువార్త ఏంటి అంటే ఆయన మరణ పునరుద్ధానాలు. నీ పాపము నిమిత్తము ఆయన మరణించాడు, నా పాపముల నిమిత్తమే, మన పాపముల నిమిత్తమే ఆయన సమాధి చేయబడ్డాడు, మన పాపముల నిమిత్తమై ఆయన 3వ దినమున పునరుద్ధానుడే తిరిగి లేచాడు ఆయన. హల్లెలూయా. సో అది గాస్పల్. ఆయన స్వస్థపరుస్తాడు, అప్పులు తీరుస్తాడు. తర్వాత మన పంటకు కాపలా కాస్తాడు. సెక్యూరిటీ గార్డ్గా పెట్టుకున్నావా ఏంటైంది? మనం పంటలకు కాపలా గార్డ్ అని ఆయన సెక్యూరిటీ గార్డ్ ఏం కాదు. నువ్వు దేవుని మాట విను, ఆటోమేటిక్గా అవే పండుతాయి. ఆటోమేటిక్గా ఇట్స్ ఇంపార్టెన్స్ ఏంటనంటే, మనం ఆయన సెక్యూరిటీ గార్డ్గా తోటల చుట్టూ దేవదూతలను కంచేయండి ప్రభువా. పైగా దేవదూతలు ఎలాంటి అంటే బంగారు దేవదూతలు అంట అవి. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయో? మనం సృష్టిస్తున్నాం వాటిని, బంగారు దేవదూతల్ని కాదు మిత్రులారా. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం స్పష్టంగా చెప్పింది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల. ఎలా వింటాలంట? శ్రద్ధగా వింటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఆ పనిలో దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. మనం ఆయన మాట వినుకోకుండా నువ్వు తోటకు కాపలాగా ఉండు అని అంటే ఆయన మాట, ఆయన సెక్యూరిటీ గార్డా? ఆయనకి ఉద్యోగం ఇస్తున్నామా ఏంటి? మనం ఆయనకేదో మనం ఉద్యోగం ఇస్తున్నట్టు. ఆయన జాబ్లెస్ కదా? అది కాదు మిత్రులు, దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది ఖచ్చితంగా రాంగ్ స్టేట్మెంట్ అవుతా ఉంది. సో విషయం ఏంటంటే, సువార్త విను. ముందు వినాలి. ఎవడైనా ఒక పాపి రక్షణలోకి రావాలి అంటే వాడు ముందు సువార్తను వినాలి. వినిన తర్వాత దేవుడు ఆయనను మృతుల్లో నుంచి లేచాడని నమ్మాలి. ఆ విశ్వాసము కలిగినప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజమము పొందుకుంటాం. ఆ విశ్వాసం కలిగినప్పుడు పరిశుద్ధాత్మ బ్యాప్టిజాన్ని మనం విల్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. గాడ్, క్రైస్ట్ విల్ గివ్ us. క్రీస్తు మనకు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఆయన ఇక్కడ చెప్పాడు. అదే చెప్పాడు ఇక్కడ, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని. అది ఏం చేశారంట? నెక్స్ట్ ఏం చేశారంట? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఏం జరిగిందంట? వాగ్దానం చేయబడినటువంటి ఆత్మచేత ముద్రించబడింది. వాగ్దానం చేయబడిన ఆత్మచేత. చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ ద సాల్వేషన్, రక్షణ యొక్క ప్రాసెస్ చెప్పాడు, విధానం. పాపి సువార్త వినాలి, వినిన తర్వాత విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత క్రీస్తు పరిశుద్ధాత్మ వరమిస్తాడు, ఆయన ఇస్తాడు. క్రీస్తు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్ముడు మనల్ని రక్షణలోనికి నడిపిస్తాడు. ఆ తర్వాతే నువ్వు నీటి బ్యాప్టిజానికి సిద్ధపడాలి మిత్రులారా. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగును గాక. నువ్వు విశ్వసించకుండా బాప్టిజం తీసుకోవడం వల్ల నయా పైసా ఉపయోగం లేదు. నయా పైసా ఉపయోగం అనేటువంటిది లేదు మిత్రులారా. ఇది గమనించవలసినటువంటి విషయం. పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రించబడతారని చెప్పాడు. ఏం చేయబడతారంట? ముద్ర అంటే యూ విల్ బి స్టాంప్డ్ అంటే దాని అర్థం ఏంటంటే మిత్రులారా, సీల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఇంగ్లీష్లో బాగుందన్నమాట. సీల్డ్ అనేటువంటి మాట అంటే దానికి ఏం చెప్పాలి మీకు? ఎలా అంటే, ఒక గవర్నమెంట్ ముద్రిస్తే, సీల్ వేస్తే అది ఓపెన్ చేయడానికి వీలు లేదు. మరలా అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నమెంట్కే ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు విశ్వసించిన వారికి పరిశుద్ధాత్మతో ముద్రించిన ముద్ర ఆయన తప్ప ఎవరు తీయలేరు.